గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? వెరీ గుడ్ అండి. నేను బాగున్నాను. ఓకే. ఈరోజు మన ఛానల్లో పప్పుచారు ఎలా చేయాలో చూద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, రెడీనా? ఓకే. కుక్కర్ తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ కప్ పైనే కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఒక 6-7 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. కట్ చేసి వేసుకోండి. హాఫ్గా కట్ చేసి వేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ. కుక్కర్లో పెట్టేసుకోండి స్టవ్ మీద. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈ లోపల ఇంతే చింతపండు తీసుకున్నాను. దీన్ని వాష్ చేసి కొంచెం బాగా వాటర్ వేసి నానబెట్టుకొని వాటర్ జ్యూస్ తీసుకోండి. సో ఇప్పుడు కుక్కర్లో ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఉడికిపోయింది. ఇలా పప్పు గుత్తితో ఇలా మీరు కొంచెం పప్పుని మెదుపుకోండి. సో ఇట్లా బాగా మెదుపుకున్న తర్వాత నేనేంటంటే వాటర్ వేసుకుంటాను. ఒక 2 కప్స్ వాటర్ వేసుకుంటాను. ఇది పప్పుచారు కదా, కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది, మరి గట్టిగా లేకుండా. సో ఇలా బాగా వాటర్ వేసుకుని 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇంకా నేను తాలింపు పెట్టుకుంటాను. సో ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా పోపు గింజలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసేసుకొని బాగా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం వేగాయిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి. ఇలా కలుపుకోండి. ఎక్కువ మాడనివ్వకుండా తొందరగా. ఆనియన్స్ వేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. అది బాగా వేపండి. అలా వేపుతూ ఉండండి. సో ఈ లోపల నేను కొంచెము గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. సో ఇలా బాగా కలపండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండండి. 1 టీ స్పూను ఇంగువ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేను పప్పు పోసేసుకుంటాను. ఇంకా మనం తీసి పెట్టుకున్నాం కదా ముందు, ఆ పప్పు పోసేసుకుంటాను. సో కలపండి ఒక్కసారి. అలా అంతా పోసిన తర్వాత బాగా కింద అడుగున ఉన్నవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. అస్సలు ఏమీ అక్కర్లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు తగినంత వేసుకోండి. మీకు కూడా ఈ పప్పుచారు చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా బాగా తింటారు. చాలా సింపుల్ రెసిపీ కూడా. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. అసలు ఏం లేకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా, జ్యూస్ చేసి పెట్టుకున్నాము, దాన్ని తీసి పోసేసుకోండి. ఒక 5-6 మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి. అలా తిప్పుతూ కొంచెం బాగా ఒక 4-5 మినిట్స్, 1 మినిట్ వరకు తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి పప్పుని. పప్పుచారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకేముంది, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మర్చిపోకండి విందు వ్లాగ్స్. ఓకే అండి. మరి కొత్త రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.